ఏపీలో అరాచక పాలన, రాష్ట్రపతి పాలన విధించాలి. అరే 2 మర్డర్లు జరిగితే 3 మర్డర్లు జరిగితే నిన్ననో మొన్ననో 4-5 మర్డర్లు జరిగినాయి, ఒక 2 రేపులు జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో సొంతంగా నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని బీజేపీకి నువ్వెందుకు ఓటేశావని ఆ కుటుంబ సభ్యులందరూ చూస్తుండగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళు వచ్చి ఆ కుటుంబ సభ్యులను అక్కడ పెట్టి మహిళలను వాళ్ళ ముందే రేప్ చేసినటువంటి సంఘటనలు చెప్పడానికి సిగ్గుచేటు. ఈ కుటుంబ సభ్యులను పక్కన పెట్టి వాళ్ళ ముందే మర్డర్లు చేసినటువంటి సంఘటనలు 1-2 కాదు. కేరళలో కమ్యూనిస్టులు అక్కడ ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని, ఒక టీచర్ పాఠాలు చెప్తుంటాడు, అతను ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆ క్లాస్లో 30-40 మంది విద్యార్థులు ఉంటే కమ్యూనిస్టులు వచ్చి అదే క్లాస్ రూమ్లో ఆ విద్యార్థులందరి ముంగట తలకాయ తీసేసి కింద పడేసిర్రు. ఇది కేరళలో జరిగినటువంటి సంఘటన. 100 సంఘటనలు జరిగినాయి. బెంగాల్లో అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాలలో ఆ గ్రామాలకు భారతీయ జనతా పార్టీకి మీరు ఎందుకు ఓటేసిరావే అని బెదిరించినందుకు వేలాది మంది, వందలాది కూడా కాదు, వేలాది మంది బీజేపీ కార్యకర్తలు వాళ్ళ సొంత గ్రామాల్లో వాళ్ళ సొంత ఇంటిలోకి వెళ్ళలేక బీజేపీ కార్యాలయాల్లో పక్కన ఉన్నటువంటి పట్టణాల్లో వెళ్ళి తలదాచుకుంటున్నారు. నెలలుగా ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి అరాచకాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపితేనే వాళ్ళనే రక్షించుకోలేనటువంటి నరేంద్ర మోడీ సర్కారు అక్కడే రాష్ట్రపతి పాలన విధించడానికి 100% ఏవైతే అర్హతలు ఉంటాయో బెంగాల్లో 500% అర్హత ఉన్నది. బెంగాల్లో 500% అర్హత ఉన్నది. ఒకటి, విదేశీయులు నిన్న బంగ్లాదేశ్లో ఒక స్టోరీ చేసినాం, వీడియోలో ఉంది చూడండి. వాడి బెడ్రూమ్లో దక్షిణ 24 పరగణాల జిల్లాలలో బంగ్లాదేశ్కు బార్డర్గా ఉంటుంది. వాడి బెడ్రూమ్ నుంచి బంగ్లాదేశ్కి వాడు సొరంగం పెట్టుకున్నాడు. ఏకంగా ఇటుకలు కట్టి సిమెంట్ వేసి మనిషి నడిచే విధంగా 10-12 అడుగుల సొరంగము. ఈ నుంచి ఆడికి వాడు ఎంతమందిని ఆ హంతకులను ఎంతమంది, మళ్ళీ వాడు దొంగ బంగారం అమ్మేటువంటి వ్యక్తి. అట్లా కొన్ని లక్షల మంది బంగ్లాదేశీయులను అక్రమంగా భారతదేశంలోకి వెస్ట్ బెంగాల్ కేంద్రంగా, అస్సాం కేంద్రంగా ఈ దేశంలోకి చొరబాట్లు చేస్తుంటే దాని గురించి మాట్లాడేటువంటి వాళ్ళే దిక్కులేరు. పశ్చిమ బెంగాల్, పంజాబ్లో ఇవాళ అత్యంత దారుణమైనటువంటి, అంటే డ్రగ్స్, మందు, ఈ విపరీతమైనటువంటి తీవ్రవాద పోకడలు, ఈ విపరీతమైనటువంటి ఆయుధాల వాడకము అక్కడ. ఇక దానికి తోడు పంజాబ్లో వాళ్ళ సిక్కులంతా మేమంతా ఒకటి ఖలిస్తానీ అని చెప్పుకునేటువంటి ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు విపరీతమైనటువంటి మత మార్పిళ్లు. దేశంలో అత్యధికంగా మత మార్పులు జరుగుతున్నటువంటి రాష్ట్రంగా అత్యధికంగా మాదక ద్రవ్యాలు మత మార్పిడి 2 కలిపి వచ్చేటువంటివి. మాదక ద్రవ్యాలు, మత మార్పిడి, దేశ వ్యతిరేకత సొమ్ము చేసుకుంటున్నటువంటి రాష్ట్రంగా ఇవాళ పంజాబ్ ఉంటే ఆ రాష్ట్రాన్ని కూడా తగలబడిపోతుంటే పట్టించుకోలేనటువంటి పరిస్థితి. చికిత్స చేయాలి, కాయకల్ప చికిత్స దేశంలో చేయాలి, ఆ మేరకు అవసరము. అయితే ఎమర్జెన్సీ లాగా మంచి జరిగినప్పుడు ఎమర్జెన్సీ విధించడం కాదు. చెడు జరుగుతున్నప్పుడు వెస్ట్ బెంగాల్లో స్వేచ్ఛ లేదు. నాకు ఇష్టం ఉంది, నేను పలానా పార్టీకి వేయాలని, రేపు పొద్దుగాల వాడు వచ్చి చంపుతాడు కాబట్టి భయానికి ఆ చంపేటోనికే ఓటేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఏకంగా సిబిఐ అధికారులు, జడ్జిలు, ఎవరైతే విచారణ అధికారులు పోతున్నారో వాళ్ళ మీదనే దాడులు జరిగినాయి బెంగాల్లో. ఇక ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన అనేటువంటిది వాళ్ళ ఎన్డీఏ సర్కారే ఉంది. అక్కడ వాళ్ళ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఆ హత్యలకు సంబంధించి, అరాచకాలకు సంబంధించి మేము పరమ పవిత్రము, అక్కడ జగన్ లాగా మేము చేయమని చెప్పుకున్నటువంటి వాళ్ళు కక్షలు, కార్పణ్యాలు, ఫ్యాక్షనిజం ఎందుకు పురుడు పోసుకున్నది వాళ్ళ? అనవసరంగా బీహార్ పేరును చెడగొడుతున్నారు. సౌత్ బీహారు, దక్షిణ బీహార్గా ఆంధ్రప్రదేశ్ అయింది అనేటువంటి మాట సోషల్ మీడియాలో వస్తుంది. బీహార్ను కించపరచాల్సినటువంటి అవసరం మనకు లేదు. కానీ ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతోటి ప్లస్ అక్కడ జరిగినటువంటి గత 5 ఏళ్లలో మమ్మల్ని అన్యాయం చేశారు కాబట్టి మేము కూడా అదే పని చేస్తామని చెప్పి అదే బాటలో నడుస్తున్నారు. కక్షలు, కార్పణ్యాల కోసమేనా ప్రభుత్వాలు ఏర్పడేది బెంగాల్లో? అందుకనే రాష్ట్రపతి పాలన విధించాలి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తే నవ్వొస్తున్నది. నరేంద్ర మోడీ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే
అక్కడ రాష్ట్రపతి పాలన విధించడానికి ఏ 100 కారణాలు అవసరమో అక్కడ 500 కారణాలు ఉంటే బెంగాల్లోనే రాష్ట్రపతి పాలన విధించలేకపోయాడు. స్వయంగా ఆ బెంగాల్లో వాళ్ళ బీజేపీ కార్యకర్తలే వందలాది మందిని హత్య చేసిరు, రేప్ చేసిరు, వాళ్ళ ఇండ్లు తగలబెట్టిరు, వాళ్ళ ఇండ్లు కాలబెట్టిరు, లేదా పంటలు తగలబెట్టిరు, భూములను అన్యాయంగా గుంజుకున్నారు, కబ్జాలు చేసిరు, భూములను, ఇండ్లను, అనేకమైనటువంటి ఏంటిది లంచం, అవినీతి ఇదంతా జరుగుతుంటే కూడా ఏమీ చేయలేనటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఆ తమిళనాడులో వరుసగా 4 ఏళ్ల నుంచి దొంగసారా వందలాది మంది బాధితులు ఉన్నారు. చచ్చిపోయిన మంది 62 మందో 67 మందో, కానీ గత 4-5 సంవత్సరాలుగా 300 మందికి పైగా దొంగసారాతోటి చనిపోయారు. ఆ దొంగసారా కాసేటోళ్ళు ఎవరు అందరికీ తెలుసు. నిన్న బీఎస్పీ అక్కడ ఉన్నటువంటి బీఎస్పీ నాయకుడిని కాల్చి చంపారు తమిళనాడులో. కోయంబత్తూరులో బాంబు పేలుడు జరిగితే సిలిండర్ పేలుడు అని తప్పించుకున్నారు. ఇట్లాంటి దారుణాలు జరుగుతుంటే ఈ దేశానికి కాయకల్ప చికిత్స చేస్తారనే కదా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించింది. ఈ దేశంలో 4 ఎన్జిఓలను బ్యాన్ చేస్తే ఇవాళ తిరుగుబాటు వస్తున్నది. మత మార్పిడి ముఠాలు ఈ దేశం మీద దాడి చేస్తున్నాయి, దండయాత్ర చేస్తున్నాయి. వాటి గురించి పట్టించుకునేటువంటి నాదులు లేడు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో అది అత్యాశ అవుతుంది. జగన్మోహన్ రెడ్డిది అది ఒక అత్యాశ, రాష్ట్రపతి పాలన పెట్టాలనేటువంటి అత్యాశ మీరు ఎదుర్కోవాల్సిందే.